పీజీ న్యూస్కి స్వాగతం. ప్రభుత్వ సమాధానం ప్రకారం 2021 నుండి 2025 వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో భారతీయ పౌరులను బహిష్కరించిన దేశం సౌదీ అరేబియా. అమెరికాలో వలసపై కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ సౌదీ అరేబియా అమెరికా కంటే ఎక్కువ మంది భారతీయులను బహిష్కరించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అందించిన డేటా ప్రకారం బహిష్కరణకు కారణాలు అక్రమ సరిహద్దు దాటడం కంటే వీసా గడువు ముగిసిన తరువాత కూడా ఉండడం మరియు కార్మిక చట్టం ఉల్లంఘనలు, విదేశాల్లో భారతీయులను నిర్బంధించడానికి మరియు బహిష్కరించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో వీసా లేదా రెసిడెన్సీ కార్డు చెల్లుబాటు కాకుండా ఎక్కువ కాలం ఉండడం, వర్క్ పర్మనెంట్ లేకుండా పనిచేయడం, కార్మిక ఉల్లంఘనలను నిబంధనలను ఉల్లంఘించడం, యాజమాని నుండి పారిపోవడం మరియు సివిల్ లేదా క్రిమినల్ కేసులను ఎదుర్కోవడం మొదలైనవి ఉన్నాయి అని విదేశాంగ సహాయక మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ప్రభుత్వ సమాధానం ప్రకారం సౌదీ అరేబియా 2021 నుండి 2025 వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో భారతీయ పౌరులను బహిష్కరించినట్లు నమోదు చేసింది. రియాద్లోని ఇండియన్ మిషన్ అందించిన డేటా ప్రకారం 2021లో 8,887 మంది భారతీయులను, 2022లో 10,277 మందిని, 2023లో 11,486 మందిని మరియు 2024లో 9,206 మందిని బహిష్కరించారు. అలాగే 2025లో ప్రస్తుత తేదీ నాటికి ఈ సంవత్సరం ఇప్పటి వరకు 7,019 మందిని బహిష్కరించినట్లు నమోదైంది. పోల్చి చూస్తే అమెరికా నుండి భారతీయ పౌరులు బహిష్కరణల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉంది. అమెరికాలోని భారత మిషన్లు అందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం వాషింగ్టన్ డీసీ మిషన్ ఈ క్రింది భారతీయ పౌరుల బహిష్కరణను నివేదించింది. 2021లో 805 మందిని, 2022లో 862 మందిని, 2023లో 617 మందిని, 2024లో 1368 మందిని మరియు 2025లో 3414 మందిని. పోల్చి చూస్తే శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, అట్లాంటా, హోస్టన్ మరియు చికాగో వంటి అమెరికాలోని ఇతర భారతీయ మిషన్లు నివేదించిన బహిష్కరణ గణాంకాలు సాధారణంగా రెండంకెలు లేదా తక్కువ వందల ఉంటాయి. గల్ఫ్ దేశాల్లో కనిపించే స్థాయిలో కంటే చాలా తక్కువగా ఉంటాయి. అమెరికాలో భారతీయుల బహిష్కరణలు ఎక్కువగా వాషింగ్టన్ డీసీలో 3,414 మరియు హోస్టన్లో 234 నుండి జరిగాయి. మయన్మార్లో 1,591 మంది, యూఏఈలో 1,469 మంది, బహ్రెయిన్లో 764 మంది, మలేషియాలో 1,485 మంది, థాయిలాండ్లో 481 మంది మరియు కంబోడియాలో 305 మంది వంటి దేశాల్లో గణనీయమైన సంఖ్యలో భారతీయులను బహిష్కరించాయి. విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులు భద్రత, రక్షణ మరియు శ్రేయస్సుకు ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మరియు భారత మిషన్లు ఆతిథ్య దేశంలో భారతీయ పౌరులను రక్షించడం మరియు స్వదేశానికి తిరిగి పంపడం అనే అంశాన్ని చురుగ్గా తీసుకుంటున్నాయని ప్రకటన పేర్కొంటోంది. Don't forget to subscribe, like, share. Thanks for watching.